నల్గొండ జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. ఈ జిల్లా మీదుగా పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరగడంతో యువత విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. గంజాయి, హ్యాష్ ఆయిల్ పీల్చుతూ అడ్డదారి తొక్కుతున్నారు. యువత, విద్యార్థులే టార్గెట్ గా జిల్లాలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మత్తు పదార్థాల అమ్మకం విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో గంజాయి సేల్స్ హాట్స్పాట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. యువత, విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతుందంటున్నారు స్థానికులు. దీనిపై ఫోకస్ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు గంజాయి రవాణా, అమ్మకాలను సమర్థవంతంగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ మాఫియా విద్యార్థులను ఎక్కువగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. భువనగిరి, భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్లోని ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు వొకేషనల్ కాలేజీల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి అమ్ముతున్నారని తెలుస్తోంది. విద్యార్థులు గంజాయికి బానిసలవ్వడంతో పాటు వారి అవసరాల కోసం గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారంటున్నారు స్థానికులు. పోలీసులకు చిక్కకుండా గంజాయి ముఠా రోజుకో కొత్త స్టైల్లో డ్రగ్స్ సప్లై చేస్తుంది. చిన్న చిన్న ప్యాకెట్లతో పాటు చాక్లెట్ల రూపంలోనూ డ్రగ్స్ అమ్ముతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, కూలీల అడ్డా దగ్గర గంజాయి అమ్ముతున్నారని చెప్తున్నారు స్థానికులు. యాదాద్రి జిల్లాలో 30 గంజాయి హాట్స్పాట్లను గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. భువనగిరిలో 15కు పైగా గంజాయి అమ్మకం కేంద్రాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. జిల్లాలో డ్రగ్స్ అమ్మకాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ టీంలో ఎంఆర్ఓ, ఎక్సైజ్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కో అధికారి ఉంటారు. ఈ బృందాలు అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేసి డ్రగ్స్ దొరికితే వెంటనే అరెస్ట్ చేయనున్నారు. ముఖ్యంగా ఏంటంటే మన ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో గాంజాయి మీద సమరం అని మొత్తం డ్రగ్ ఫ్రీ జిల్లాగా, స్టేట్గా ప్రకటించాలనేది నిర్ణయం మేరకు అందరినీ కూడా మన టీనాప్ తోటి మా సిఐలందరికీ, ఎస్ఐలందరికీ కూడా ఈ యొక్క కొత్త చట్టాల మీద కూడా అవగాహన కోసం క్లాసెస్ కూడా చేయటం జరిగింది. వాళ్ళకు ట్రైనింగ్ చేయటం కూడా, ఎట్లా కేసులు బుక్ చేయాలి పకడ్బందీగా అనేది కూడా జరిగింది. ఈ యొక్క గాంజాని ప్లస్ ఈ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ పక్కదారి పట్టిస్తేందుకు కూడా మీద కృషి చేస్తుంది. అందులో భాగంగానే మేము స్పెషల్ డ్రైవ్ కూడా చేస్తున్నాము. ఆంధ్ర, ఒడిశా బార్డర్ నుంచి గంజాయి ఎక్కువగా సప్లై అవుతుంది. ఏపీ నుంచి యాదాద్రి జిల్లా మీదుగా హైదరాబాద్ కి గంజాయి తరలిస్తున్నారు ముఠా. 2020 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 85 గంజాయి రవాణా కేసులు నమోదయ్యాయి. 48 మందిని అరెస్టు చేశారు. 63 మందిపై పీడీ యాక్ట్ పెట్టారు. సుమారు 5 టన్నుల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో హ్యాష్ ఆయిల్ ని కూడా పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు జిల్లా అధికారులు, పోలీసులు.